క్యాలరీలు ఉండి వేసవిలో దాహార్తిని తీర్చే పండ్లలో ముఖ్యమైనవి పుచ్చకాయలు. నీటి శాతం ఎక్కువగా ఉండటమే కాకుండా తేనెలాంటి తీపిదనాన్ని కూడా కలిగి ఉంటాయి. మరి ఈ పండ్లలో ఉన్న తీపిదనానికి కారణమేమిటో తెలియాలంటే ఇది చూడండి. వేసవి కాలంలో రైతులకు లాభదాయకమైన పంట పుచ్చకాయ. ఏ, సి వంటి విటమిన్లను కలిగి ఉండటమే కాకుండా నీటి శాతాన్ని కూడా అధికంగా కలిగి ఉంటాయి ఈ పుచ్చకాయలు. వేసవి కాలంలో పిల్లలు మొదలు పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినే పండు ఇది. ఈ పంట సాగుతో కొందరు రైతులు లాభాలను ఆర్జిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని గుడిహత్నూర్ తదితర మండలాల్లో ఈ ఏడు పుచ్చకాయల సాగు వైపు రైతులు మొగ్గు చూపారు. సహజమైన పద్ధతుల్లో పుచ్చకాయలను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో పుచ్చకాయలు కిలో 20 రూపాయల ధర పలుకుతోంది. గతంలో ఇతర ప్రాంతాల నుండి వీటిని దిగుమతి చేసుకుని ఇక్కడ విక్రయిస్తూ కొందరు వేసవిలో ఉపాధిని పొందేవారు. కానీ ప్రస్తుతం స్థానికంగానే రైతులు పుచ్చకాయలను సాగు చేస్తున్నారు. నాణ్యమైన దిగుబడి కోసం మేలైన సాగు పద్ధతులను పాటిస్తూ మంచి దిగుబడులను సాధిస్తున్నారు. అయితే రైతులు సాగు చేస్తున్న ఈ పుచ్చకాయ సాగులో తేనెటీగలు కీలక భూమికను పోషిస్తున్నాయి. సాధారణంగా పుచ్చకాయ స్వయం ఫలదీకరణ చెందుతుంది. దీని ఆడపువ్వుకు అదే మొక్క లేక వేరే మొక్కకు ఉన్న మగ పువ్వు నుండి వచ్చే పుప్పొడి ద్వారా సంపర్కం జరుగుతుంది. అయితే మధురమైన తేనెను అందించే ఈ తేనెటీగలు ముఖ్యమైన పరాగ సంపర్క కారకాలుగా పనిచేస్తున్నాయి. తేనెటీగలతో పరాగ సంపర్కం జరిగిన పంటల్లో మంచి ఫలితాలు ఉంటాయని, పరాగ సంపర్కం జరగకపోతే దిగుబడి తక్కువగా ఉంటుందని రైతులు చెబుతున్నారు. అయితే కొందరు రైతులకు పుచ్చకాయ పొలం వద్ద చెట్లపై సహజ సిద్ధంగా ఏర్పడిన తేనె తుట్టె నుండి తేనెటీగలు వచ్చి వాలుతుండటంతో మేలు జరుగుతోంది. కొందరు పరాగ సంపర్కం కోసం తేనెటీగల పెట్టెలను తెచ్చి పుచ్చకాయ తోటల్లో పెడుతున్నారు. పుచ్చకాయలో అవసరమైన పరాగ సంపర్కం మొత్తాన్ని తేనెటీగలే అందిస్తుండటంతో రైతులకు ఊరట లభిస్తోంది. తేనెటీగలు యాక్చువల్లీ హనీ బీస్ మాకు వాటర్ మిలన్ ప్లాంట్ కోసం చాలా అవసరం. ఇప్పుడు హై డిమాండింగ్ ఉన్నది అంటే తేనెటీగలు అంటే హనీ బీస్ ఎట్లా వస్తుంది అంటే మనం యాక్చువల్లీ నేచురల్ ఫార్మింగ్కే వచ్చేస్తాయి. ఇప్పుడు వస్తలేవు కాబట్టి నాకు అయితే న్యాచురల్లీగా నా ప్లాంట్ పక్కనే ఉన్నాయి. అవి రావడానికి నేను ఏం చేసిన అంటే మన ఇలాచి ప్లస్ షుగర్ కేంది గూడు ఉంటుంది, గూడు మనం బాయిల్ చేసి కొద్దిగా వేపర్ లాగా చేస్తే గింత ఆ సెంట్ తోటి తేనెటీగలు వచ్చేసినాయి. నేను తేనెటీగలు నా వాటర్ మిలన్ పెట్టే ముందే ఒక ప్లాట్ దగ్గరనే ఉండే, అయితే దానికి ఒక డైలీ నేను రావాలా చూడాలా ఉన్నాయా లేవా ఉన్నాయి. కాబట్టి నేను చాలా చిన్న పాప లేక నేను చూసుకున్న. యాక్చువల్లీ మెయిన్ ప్రాబ్లం అదే, మన సెట్టింగ్ పీరియడ్ కావాలంటే తేనెటీగలు ఉండాలి. తేనెటీగలు ఉంటేనే సెట్టింగ్ పీరియడ్ అవుతుంది. సెట్టింగ్ పీరియడ్ అయిన తర్వాతనే మనకు ఆవరేజ్ చాలా మంచిగా వస్తుంది వాటర్ మిలన్ది. మధురమైన తేనెను అందించే తేనెటీగలు పుచ్చకాయల సాగులో రైతులకు తన వంతు తోడ్పాటును అందిస్తుండటం విశేషంగా చెప్పవచ్చు.